నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణే సబబన్న చంద్రబాబు. తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించుకుని నీళ్లు తీసుకోవచ్చని సూచన. బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు. త్వరలో 2 సీఎంల సమావేశం ఉంటుందన్న ఉత్తమ్. జగన్ పర్యటనలో చంపన్నంటూ ప్లకార్డుల ప్రదర్శనపై సీఎం ఆగ్రహం. అరాచక శక్తులను హీరోలుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజం. రప్పా పోస్టర్లలో తప్పే లేదన్న జగన్. సమర్థింపుపై టీడీపీ నేతల మండిపాటు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ చర్చలు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం ఇవ్వాలని వినతి. భారత్ పాక్ కాల్పుల విరమణలో తన ప్రమేయం లేదన్న ట్రంప్. ఉద్రిక్తతలను ఇరు దేశాలే పరిష్కరించుకున్నట్లు అంగీకారం. ఖమేనీని ఇక బతకనివ్వబోమన్న ఇజ్రాయిల్. ఐడిఎఫ్ దళాలకు ఆ దేశ రక్షణ శాఖ ఆదేశాలు. గోదావరిలో నీటిపై గొడవ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్దామని తెలంగాణకు సూచించారు. తెలంగాణ కట్టే ప్రాజెక్టులకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీలో 2 ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని సమస్యపై చర్చించుకుంటామని చెప్పారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. వాళ్ళు వేసుకొని వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు. నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ గానీ ఆంధ్ర గానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్ గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్లు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చో మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం. మనం మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్లు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లున్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది. ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు 1500 టీఎంసీలు ఇస్తామంటూ నిరభ్యంతర పత్రం ఇస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు చెప్పినట్టు ఆయనతో భేటీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రితో భేటీలో బనకచెర్లపై తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు వివరించామన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నట్టు ఉత్తమ్ వివరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమన్న కేంద్ర మంత్రి ఈ అంశంపై త్వరలోనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరామని చెప్పారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు, నేను మాకున్న అబ్జెక్షన్స్, మాకున్న కన్సర్న్స్ అన్ని కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు. మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, 2 రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని
మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సో స్పష్టంగా మేమంటున్నాం, మాకు గోదావరి మీద 1000 టీఎంసీ, కృష్ణా మీద 500 టీఎంసీకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. జగన్ తన పర్యటనలతో సమాజంలో గంజాయి బ్యాచ్లు, అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్ళు రౌడీలనే హీరోలుగా చూపెట్టే పరిస్థితి తెస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెప్పిన వాళ్లపైకి ఓ పద్ధతి ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం చేసినా చెల్లుతుందనే తెంపరితనం నుంచి జగన్ బయటకు రావాలన్నారు. ఈ విషయంలో ప్రజలు సైతం ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపైనే కేసులు పెడుతున్నామన్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎవరిని అరెస్టు చేయట్లేదన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఇక్కడికి పోతున్నాం, దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా, ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? గంజాయి బ్యాచ్ కి, బెట్టింగ్ బ్యాచ్ కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. వాళ్లే హీరోస్ గా. ఇటువంటి రౌడీజం చేసే వాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసే వాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మా బాబాయిని లేపేసినా తప్పు లేదు నువ్వు అడగడానికి. అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మందికి తెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు? మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో, దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్ లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజలను, తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లే హక్కు ప్రతిపక్ష నేతకు లేదా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన అడుగడుగున ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించిందన్నారు. రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించడాన్ని జగన్ సమర్థించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా అని అన్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి. పుష్ప సినిమా డైలాగ్ అది. ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డమిట్టనే తప్పే, గడ్డమిట్టనే తప్పే. రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న జగన్ వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాటామంతి నిర్వహించిన ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడడం మంచిది కాదన్నారు. లిక్కర్ స్కామ్లో డబ్బు అందలేదని చెవిరెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేయాలన్నారు. చట్ట ప్రకారం తప్పు ఎవరు చేసినా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జగన్పై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అధికారం పోయిన తర్వాత జగన్ సంఘ విద్రోహ శక్తులను పోగేసుకుని ప్రజలపైనే తిరుగుబాటు చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ శ్రేణులు, నేతలతో పాటు జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టిన నేతలు ఓడినా జగన్లో మార్పు రాలేదనడానికి ఇది నిదర్శనమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సమాజంలో అల్లకల్లోల పరిస్థితులను సృష్టించాలని చూస్తే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు.
అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటి. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్ గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప రప్ప నరుకుతామా అని మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్ గా సంవత్సరం కూడా ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్ప నరికేసి ప్రజలు. తమరు 1924 ముఖ్యమంత్రి, 22లో ఏదో షఫుల్ చేసావు. ఆ తర్వాత కేబినెట్ లో ఒక్క కమ్మ కులస్తుడు, మొదటి ఎవరో ఒక్కరికి ఇచ్చావు, రెండోసారి అది కూడా బెరికేసావు. ఒక్క కమ్మ కులస్తుడు ఉన్నాడా నీ కేబినెట్ లో? నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు, నేను నా మనుషులు నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో. తాట తీసి వదిలిపెడతారు, తాట తీస్తారు. అమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. దానికి నువ్వే బాధ్యుడివి. నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అమరావతిని, మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి. అప్పటికీ శవం దొరకకపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్చేకి ఏమాత్రం వెనకాడగుంటారు. నీచ శవరాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ మీ రాక్షస మనస్తత్వం, సైకో మనస్తత్వం నుంచి మీరు బయటికి రాలేదు. పల్నాడు జిల్లా రెంటపాలలో జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబు, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సహా మరికొందరు వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను అరెస్టు చేసి నకరికల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రజల్ని భయపెట్టేలా వైసీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చేశారు. కొందరు వైసీపీ కార్యకర్తలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ శ్రేణుల వ్యవహార శైలిపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 88 తాళ్లూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రవితేజను అరెస్టు చేసి నకరికల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్ పర్యటన సందర్భంగా కంటెపూడిలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. జగన్ వాహన శ్రేణితో కలిసి ముందుకెళ్తామంటూ అంబటి పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధమని కుదరదని వారించిన పోలీసులను నెట్టేశారు. బారికేడ్లు తోసేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేశారంటూ అంబటి రాంబాబుపై సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు జగన్ రెంటపాళ్ల పర్యటనలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆస్తులకు నష్టం కలిగించారనే ఫిర్యాదులపై పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపైన సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసులు పెట్టారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన వేళ 2 వ్యక్తులు మృతి చెందడంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. చంద్రబాబు గారిని నిలదీయాలి. ఒకసారైనా అసెంబ్లీకి వెళ్ళి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరొకసారి చెప్తున్నాం, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు,
ఇంకోవైపు పర్మిషన్లు లేకపోయినా బల ప్రదర్శనలు చేసినా ప్రాణాలు పోయినా ఏ యాక్షన్ ప్రభుత్వం తీసుకోదా? పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా యాక్షన్? సమాధానం చెప్పండి. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను లోకేష్ కోరారు. రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్న లోకేష్ రెండో రోజు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ అయ్యారు. గత ఏడాది జులైలో టోనీ బ్లెయిర్ను ముంబైలో కలిసిన లోకేష్ ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ వినియోగంపై సహకారం కోరారు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విజయవాడలో టీబీఐ తమ బృందాన్ని మోహరించి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకటి ఉన్నత విద్యలో సంస్కరణలు, రెండోది గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఈ 2 అంశాల్లో ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరూ ఇవాళ సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, విదేశాల్లో యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ మద్దతుపై సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ను లోకేష్ ఈ సందర్భంగా కోరారు. ఆగస్టులో విశాఖలో జరిగే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ తెలిపినట్లు ప్రకటన విడుదలైంది. టోనీ బ్లెయిర్తో భేటీకి ముందు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అథ్లెట్లకు మద్దతు స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ, షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద 39 ప్రాజెక్టులకు సంబంధించి 341 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాండవీయ భరోసా ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలను మరింత విస్తృతపరుస్తామని హామీ ఇచ్చారు. కూటమి ఏడాది పాలనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగతి నివేదిక పేరుతో లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పవన్ వివరించారు. గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాది కాలంలోనే చేసి చూపిస్తూ ప్రజలతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని, దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మద్యం కేసులో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని కస్టడీకి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్లో కోరారు. ఈ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A34గా వెంకటేష్ నాయుడు ఉన్నారన్న సిట్ అధికారులు తెలిపారు. మద్యం డిస్టిలరీ నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును గత ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు చెవిరెడ్డి వినియోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. మరికొంతమంది ప్రజాప్రతినిధులకు మద్యం కుంభకోణం నుంచి వచ్చిన నగదును చెవిరెడ్డి ద్వారా అందజేశారని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిందితులను విచారించారన్నారు. 5 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.
వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరు రైల్వే కోర్టులో హాజరుపరిచారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసులో A1గా ఉన్న కాకానిని పోలీసులు పీటీ వారెంట్పై సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 3 కేసుల్లో రిమాండ్ ఖైదీగా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తన ప్రమేయం లేదని, ఆ 2 దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విందు ఇచ్చిన అనంతరం ఓవెల్ ఆఫీసులో ట్రంప్ మాట్లాడారు. భారత్ పాక్ దేశాధినేతలను ఉద్దేశిస్తూ చాలా తెలివైన 2 వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారని వివరించారు. 2 అణుశక్తి కలిగిన దేశాలు కాబట్టే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ డప్పు కొట్టుకుంటున్నారు. అంతేగాక వాణిజ్య బూచిని చూపించి ఆ 2 దేశాలను దారికి తెచ్చానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ ఇది తమ 2 దేశాలు తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి లేరని ఆయనకు వివరించారు. ఆ ఫోన్ తర్వాత కూడా తానే యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతసేపటి తర్వాత తన జోక్యం ఏమీ లేదని అంగీకరించారు. ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా తొలి రోజు నుంచే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఇకపై దాడులు ఉధృతం చేయనుంది. తమ దేశంలోని ఆసుపత్రులు, పౌర నివాసాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ఖమేనీని ఇక బతకనివ్వమని హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఖమేనీ సన్నిహిత బృందంలో అనేక మందిని ఇజ్రాయెల్ చంపేసింది. ఖమేనీని ఇక ఉనికిలో ఉండనివ్వబోమని ఈ మేరకు IDFకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ వెల్లడించారు. ఇరాన్లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలు, కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఖమేనీ నివాసానికి అత్యంత సమీప ప్రాంతాలు ధ్వంసమవగా ఇరాన్ రక్షణ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఖమేనీని చంపేందుకు అవకాశం వచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపినా ఆ ప్రయత్నానికి ట్రంప్ అడ్డు చెప్పారని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ భద్రతపై అప్రమత్తమైన ఇరాన్ ఆయన్ను బంకర్కు తరలించింది. అయితే ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, పౌర నివాసాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇక బతకనివ్వబోమని హెచ్చరించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇటీవలే ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్కు అమెరికా అడ్డు చెప్పకపోతే ఖమేనీ బతికి ఉండేవారు కాదన్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలికన్న ట్రంప్ ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అయితే తమ సహనం నశిస్తోందని, ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరాన్లోని రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్ను లొంగిపోవాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ చరిత్ర, సామర్థ్యం తెలిసిన ఎవరూ బెదిరింపు ధోరణిలో మాట్లాడబోరని స్పష్టం చేశారు. యుద్ధం మొదలైంది అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ తరపున అమెరికా యుద్ధానికి దిగితే తిరిగి కోలుకోలేని స్థాయిలో దెబ్బతీస్తామని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్లో జనావాసాలు, ఆసుపత్రులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇక ఉనికిలో ఉండబోరని వ్యాఖ్యానించారు. ఖమేనీ ఖచ్చితంగా బతికి ఉండబోరన్న ఆయన ఈ మేరకు IDFకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. IDF తన లక్ష్యాలను సాధిస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు.